సంవత్సరం 2100. భూమి ఒకప్పుడు పచ్చగా ఉండేది. అడవులు, నదులు, పక్షుల కిలకిలలు. కాని ఇప్పుడు పొడినేల, ఖాళీ నగరాలు మరియు ఊపిరి పీల్చడానికి యంత్రాలు. మనుషులు చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేశారు. ప్రపంచంలో ఒక వార్త వ్యాపించింది. భూమిపై ఒకే ఒక్క చెట్టు మిగిలింది. దాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించారు ప్రజలు. ఆ చెట్టు చుట్టూ గాజుగోడలు, భద్రతా సిబ్బంది. ఎందుకంటే అది ఇప్పుడు ప్రపంచానికి అత్యంత విలువైనది. ఒక తండ్రి తన చిన్న కూతురితో అక్కడికి వచ్చాడు. ఆ చిన్న అమ్మాయి ఆ పెద్ద ఆకులతో ఉన్న చెట్టును ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది, డాడీ, ఇదేమిటి? తండ్రి కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ తరువాత నెమ్మదిగా చెప్పాడు, ఇది చెట్టు. మనకు ఆక్సిజన్ ఇచ్చేది, మనకు నీడ ఇచ్చేది, పక్షులకు ఇల్లు ఇచ్చేది. ఒకప్పుడు భూమంతా ఇలాంటి కోట్ల చెట్లు ఉండేవి. చిన్న అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది, అయితే అవి ఇప్పుడెక్కడా? తండ్రి కళ్లలో నీళ్లు మెరుస్తూ చెప్పాడు, మనుషులే వాటిని నాశనం చేశారు. ఆ చిన్న అమ్మాయి చెట్టును చూస్తూ ఆమె నెమ్మదిగా చెప్పింది, డాడీ, మనం ఇంకొన్ని చెట్లు పెంచలేమా? తండ్రి బాధగా, అవకాశమున్నప్పుడే మనుషులు ఆలోచించలేదు. మీరు మీ జీవితంలో ఎన్ని చెట్లు నాటారో కామెంట్ చేయండి.